అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కరించడంతో పాటు విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు. అలాగే రైతులకు ఎల్నినో ప్రభావంపై అవగాహన కల్పించారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అసలు వర్షపాతమే లేదు. మరి వేరే దేశాల్లో చూసుకున్నట్లయితే చైనా అటువంటి ఈ రోజు ముద్దురాయనపల్లి గ్రామంలో పర్యటించడం జరుగుతుంది. ఇదే ముద్దురాయనపల్లి గ్రామానికి వచ్చినప్పుడు చాలా మంది తల్లులంతా వచ్చి నా దగ్గరికి, ముఖ్యంగా అక్కడ మసీద్ దగ్గర స్కూల్ దగ్గర మొత్తం చాలా మంది ఆడవాళ్ళు వచ్చి, నాయన మాకు ఏం అవసరం లేదు, మాకు ఈ గ్రామానికి ఒక రోడ్డు వేస్తే చాలా రుణపడి ఉంటాం, ఆ రోడ్డు వేసి ఏర్పాటు చేయండి అని చెప్పి కూడా ఆ రోజు అందరూ కూడా అడగడం చెప్పారు. కానీ నాకు అనిపించింది ఆ రోజు, అంటే రోడ్డు వేయడం గవర్నమెంట్ బాధ్యతే, ఆ బాధ్యతను ఇన్ని రోజులు విస్మరించడం కూడా మన దురదృష్టమే. ఎందుకంటే గత పాలకులు ఏ రోజైనా గ్రామాలకు వచ్చి గ్రామంలో ఏ ఊరు నుంచి ఏ రోడ్డు కావాలి, ఏ ఊరు నుంచి ఏమి కావాలనేది కూడా చూడకపోవడం కూడా చాలా దురదృష్టకరమే. మనకు ఆనాటి మంత్రిగా ఉన్నారు ఉషశ్రీ చరణ్ గారు, ఏ రోజు కూడా మన వైపు చూడలే, ఏ పల్లెకు రాలే, ఏ తల్లిదండ్రులు కలవలే, ఏ విద్యార్థులతో కూడా మాట్లాడలే, ఏ స్కూల్కి వచ్చి ఏమీ చేయలే. కానీ ఆమె ఉన్న 25 మంత్రులు ఆమె కూడా ఒక మంత్రి, ఉన్నతమైన పదవిలో ఉంది, ఎన్నో రకాలుగా కూడా అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులు తీసుకొచ్చే కెపాసిటీ ఉన్న ఉషశ్రీ చరణ్ గారు ఏ రోజు కూడా ఈ ప్రాంతం గురించి పట్టించుకోలే. ఆయన ఒకే ఒక కార్యక్రమం చేస్తూ ఎప్పుడు కూడా ఇంట్లో ఉంటూ ఒకే ఒక కార్యక్రమం, మన అందరికీ తెలిసిన సత్యం, ఏ కార్యక్రమం చేసేది ఆమె ఇప్పుడు అలాంటి కార్యక్రమం చేస్తూ ఆమె కాలక్షేపం చేస్తూ మన కళ్యాణదుర్గ ప్రజల్ని నెట్టున ముంచేసి వెళ్ళిపోయింది. ఈ ప్రాంతంలో ముద్దునాయనపల్లి గ్రామానికి ఖచ్చితంగా నీళ్ళు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క రైతు కుటుంబాల్లో ప్రతి ఒక్క రైతు కూడా కళ్ళలో నీళ్ళు వచ్చినప్పుడే వాళ్ళ ఆనందం కూడా చూస్తారు ప్రతి ఒక్క తల్లి. ఇంకా కూడా వాళ్ళ పిల్లలు ఇంకా కూడా చదువుల్లో కూడా ముందుకు తీసుకుపోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు సహకరిస్తారు. ఈ రోజు ముద్దునాయనపల్లి గ్రామంలో పర్యటించడం జరుగుతుంది.